హాయ్ అండి, అందరికీ మన దేశం మన చరిత్రకి స్వాగతం. అయితే చిన్నప్పటి నుండి మనందరం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర గురించి, ఆయన చేసిన విప్లవం, దేశం కోసం, ముఖ్యంగా ఆదివాసుల కోసం ఆయన చేసిన పోరాటం, అబ్బో అసలు ఆయన దేశం కోసం చేసిన ప్రాణత్యాగానికి ఇలా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే అదే సమయంలో మరో మూలలో భారతదేశపు అడవుల మధ్య పుట్టి పెరిగిన మరో యువ వీరుడు ఉండేవాడు. ఈయన గురించి ఈ మధ్య వినే ఉంటారు. ఆయనే భగవాన్ బిర్సా ముండా. అయితే ఈయన గురించి ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకొని ఏం చేయాలి? చూడండి, ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం, కావలసినంత సంపాదిస్తున్నాం, కావలసింది కొనుక్కుంటున్నాం. ఇలాంటి స్వేచ్ఛ కోసం మన పూర్వీకులు ఎంత తపన పడి ఉంటారో ఒక్కసారి ఊహించండి. అలాంటి స్వేచ్ఛ కోసం వారి భవిష్యత్ తరాలు అంటే ఇప్పటి మన కోసం వారు వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా త్యాగం చేశారు. అలాంటి వారి గురించి తెలుసుకోవడం, వారిని స్మరించడం మన బాధ్యత కాదంటారా? ఇలాంటి విప్లవ వీరులు, సమరయోధులు, ఎందరో గొప్ప గొప్ప మహానుభావుల గురించి తెలుసుకొని మనం మన భవిష్యత్ తరాల వారికి అందించడం మన బాధ్యత. ఇలా మనం మన చరిత్రని కాపాడుకోవాలి అనేదే నా ఉద్దేశం. సరే, అయితే బిర్సా ఎవరు అంటే ఇప్పుడు మీకు ఇది పెద్ద స్టోరీలా కాకుండా ఒక చిన్న విషయంగా, ఒక చిన్న కథలా మీకు పూర్తిగా అర్థం అవడానికి ప్రయత్నిస్తాను. అది 1875 సంవత్సరం నవంబర్ 15న ఆయన ఒక మారుమూల గ్రామమైన ఉలిహట్టు, అంటే అది ఇప్పటి జార్ఖండ్ రాష్ట్రంలోని ఊరు అన్నమాట, సుగుణా ముండా కర్మీహతు అనే దంపతులకు జన్మించాడు బిర్సా. బిర్సా తల్లిదండ్రుల జీవితం కూడా అంత సాధారణమైనది కాదు. పొట్టకూటి కోసం ఒక ఊరు నుండి మరో ఊరికి వలస వెళ్తుండేవారు. బిర్సా బాల్యం కూడా అందరి పిల్లల్లా అల్లరిగా, సరదాగా, ఆటపాటలతో గడుస్తుంది. అతనికి ఆటలు ఆడటం అంటే ఎంతో ఇష్టం. అతను ఫ్లూట్ కూడా వాయించేవాడు. వాళ్ళు ట్రైబల్స్ కాబట్టి ఎక్కువగా అడవిలోనే వాళ్ళ ఆట పాటలు సాగేవి. ఇక చదువు విషయంకి వస్తే, మొదటగా సాల్గా అనే ఊర్లో ఉన్న స్కూల్లో చదువుకున్నాడు. ఆ తరువాత ఆ స్కూల్లోని ఒక టీచర్ బిర్సాకి ఉన్న చదువుపై ఆసక్తిని, అతనికి ఉన్న తెలివికి అతనిని జర్మన్ స్కూల్లో చదువుకోమని సలహా ఇచ్చాడు. ఆ స్కూల్లో జాయిన్ చేశారు, కానీ అక్కడ అతను క్రిస్టియన్లోకి మారాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఇది ఏదో అప్పుడు బ్రిటిష్ రాజ్యం కదా కావున అలా మతం మారాల్సి వచ్చింది అనుకుంటే తప్పండి. ఈ సిస్టమ్ ఇప్పటికీ మన దేశంలో ఉంది. ఖచ్చితంగా మతం మారాలి అనే ఒత్తిడి లేకపోవచ్చు. సరే, దీని గురించి నేను ఇప్పుడు డీటెయిల్గా వెళ్ళాలి అనుకోవడం లేదు, కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మందికి మిషనరీ స్కూల్స్ గురించి తెలిసే ఉంటుంది. సరే, దీని గురించి మరో వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. అయితే బిర్సా అలాగే జర్మన్ స్కూల్లో కొంతకాలం చదువుకున్నాడు, కానీ అక్కడ ఉన్న మత మార్పిడి, భారతీయులను చిన్న చూపు చూడటం, ఇవన్నీ అతనిని కొంచెం కొంచెంగా ఆలోచనలో పడేసింది. ఇక ఆ స్కూల్ని వదిలేశాడు. అప్పుడే అతను అన్ని విషయాలను గమనించాడు. గిరిజన ప్రజల జీవన విధానంలో మార్పులు, మెల్లమెల్లగా ఆచారాలు తగ్గిపోవటం, గిరిజన ప్రజలు వారి భూములను కోల్పోవటం, ఇవన్నీ గమనిస్తుండేవాడు. మళ్ళీ బిర్సా అతను తన పాత జీవితాన్ని మొదలుపెట్టాడు. తన ఆచారాలు, సాంప్రదాయాలు పాటించడం. ఇప్పుడు అతను చిన్న పిల్లాడి నుండి కొంచెం అర్థం చేసుకునే వయసుకు వచ్చి చుట్టూ ఉన్న గిరిజన ప్రజల మీద జరుగుతున్న అన్యాయాలు చూస్తూ పెరిగి, గిరిజన ప్రజలు వారి పూజలు, సాంప్రదాయాలు తగ్గుతున్నాయి. మెల్లమెల్లగా వాళ్ళు భూములు చేజారిపోతున్నాయి. జమీందారులు వాళ్లపై చూపిస్తున్న పెత్తనాలు, ఇవన్నీ ఆయన గమనిస్తూనే అతను కొంతకాలం వైష్ణవ ప్రభావంలో కూడా ఉన్నాడు. భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. బిర్సా ఇవన్నీ చేస్తూనే ప్రజలతోని కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకునేవాడు. ఒక్కొక్కరిని ప్రశ్నించేవాడు. అసలు మనం ఏమిటి, మన భూములు ఏవి, మన జీవితాలు ఎందుకు ఇలా మారుతున్నాయి, మన మీద ఎవరో ఎందుకు పెత్తనం చేస్తున్నారు అంటూ అందరినీ అడిగేవాడు. మెల్లగా ప్రజలు అతన్ని గమనించారు. అతను మాటలు మామూలుగా ఉండేవి కాదు. ఒక్కొక్కరుగా అతని చుట్టూ యువకులు చేరడం మొదలుపెట్టారు. గిరిజన ప్రజలలో కూడా కొత్త కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. బిర్సా పేరు గ్రామాలకి కూడా పాకుతుంది. ఇక అతను గ్రామాలు తిరుగుతూ
ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నాడు. ప్రజలకి కూడా వారి స్వేచ్ఛా జీవితం మీద మక్కువ పెరిగింది. ఎలాగైనా సరే సాధించాలన్న పట్టుదల వచ్చింది. అప్పుడే బిర్సా ఉల్గులన్ అనే నినాదాన్ని తీసుకొచ్చాడు. అంటే అదొక తిరుగుబాటు అన్నమాట. అంటే ఇది అంత ఈజీగా కూడా పెద్ద ఉద్యమంగా మారలేదు. మెల్లమెల్లగా గిరిజన ప్రజలలో చైతన్యాన్ని పెంచింది. ఆదివాసుల జాతులన్నింటినీ ఒక్కటి చేసింది. ఇక బిర్సా ఇచ్చిన ధైర్యంతో మెల్లగా బ్రిటిషర్స్ ని ఎదిరించడం మొదలైంది. అయితే చిన్న చిన్న దాడులు కూడా చేశారని కొన్ని కథనాలు ఉన్నాయి. కొన్ని కథనాలు మాత్రం 1895లో ఆయన అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఉద్యమాలు చేశారని కూడా కథనాలు ఉన్నాయి. సరే, అయితే 1899 నుంచి 1900 కాలంలో మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం మీద ఇటు జమీందారుల మీద గట్టి దెబ్బే కొట్టారు. బిర్సా జైలు శిక్ష నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఆయన ఆపలేదు. ప్రజలు కూడా అతనంటే చాలా ధైర్యంగా ఉండేవారు. అతన్ని భగవాన్ బిర్సా ముండా ధర్తీ ఆబా అంటూ నినాదాలు చేసేవారు. అలా ఒకసారి ప్రజలందరూ ఒక్కసారిగా బ్రిటిష్ ప్రభుత్వపు ఆఫీసులను తగలబెట్టడం, జమీందారు ఇల్లులను కూల్చడం, ఫారెస్ట్ అవుట్ పోస్టుల మీద దాడులు, ఇటు బ్రిటిష్ సర్వే క్యాంపుల మీద దాడులు, ఇవి చెప్పుకోవటానికి వినటానికి చిన్నవిగా ఉన్నాయి. కానీ తెల్లవాళ్ళకి ఒక్కసారిగా గుండె అదిరి చెమటలు కక్కించారు. ఇక ఆ తరువాత బ్రిటిషర్స్ కొంచెం అలర్ట్ మోడికి వచ్చారు. ఉల్గులన్ పోరాటం తీవ్ర స్థాయికి చేరింది అని బ్రిటిషర్స్ బిర్సా ముండాని పట్టుకుంటే తప్ప ఇది ఆగదని తెలుసుకొని అది 1900 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 3వ తారీఖున పశ్చిమ బెంగాల్లోని రైల్లాండ్ పరిసర ప్రాంతపు అరణ్యాలలో అతను నిద్రపోతున్న సమయం చూసి పట్టుకున్నారని కథనాలున్నాయి. అక్కడి నుంచి రాంచీ జైలుకి తీసుకెళ్లారు. అక్కడే అతను విచారణలు ఎదుర్కొంటూ జైలు గోడల మధ్య ఎంత నరకం చూశాడో. అలా ఒకరోజు, ఇక అది జూన్ నెల, బిర్సాకి కలరా వచ్చిందని చెప్పారు. తరువాత జూన్ 9న ఉదయం ఆయన ఆ కలరా వ్యాధితో మరణించాడు అని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రజలకి నమ్మకం లేదు. ఖచ్చితంగా బ్రిటిషర్స్ ఒత్తిడి వల్ల, వాళ్ళు పెట్టిన విషపు భోజనం వల్లే చనిపోయి ఉంటాడని నమ్మారు. ఎందుకంటే ఆయన అనుచరులకి శిష్యులకి తెలుసు బిర్సా అరెస్ట్ అయ్యే టైంకి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడని. గిరిజనులు అప్పటి ఆ పనికి మాలిన రాజ్యం కారణంగా విచారణలు చేయాలి అన్న ఆలోచనలు లేవు కావచ్చు. కనీసం వారికి ఉన్న ఆ ధైర్యం కూడా అప్పటికే చనిపోయింది. ఇంకో విషయం ఏమిటంటే బిర్సా దేహాన్ని కూడా ప్రజలకు ఇవ్వలేదు. బిర్సా దేహాన్ని చూసి ప్రజలు ఆవేశంతో ఎక్కడ మళ్ళీ తిరుగుబాటు చేస్తారో అన్న భయంతో బ్రిటిష్ రాజ్యమే పోలీస్ స్టేషన్ దగ్గరే కాల్చివేసినట్టు బ్రిటిషర్స్ రికార్డ్స్ లో ఉన్నాయి. తర్వాత బ్రిటిషర్స్ కూడా అతన్ని ఒక ప్రాంతీయ తిరుగుబాటు చేసేవాడిలా, మత ప్రచారాలు చేసేవాడు అని తప్పుడు రిపోర్ట్స్ ని ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాత్రం అతన్ని మర్చిపోలేదు. ఆయన చేసిన సాహసం, ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన నమ్మకం, ఇలా ఎన్నో ప్రజల జ్ఞాపకాలలో చెరిగిపోలేదు. పెద్దలు పిల్లలకి అనగనగా బిర్సా అని గొప్ప వ్యక్తి ఉండేవాడు అని కథలుగా చెప్పుకుంటూ వచ్చారు. మెల్లగా 1947 మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత చరిత్రకారులు, రచయితలు, కవులు పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పుడు బయటపడ్డది భగవాన్ బిర్సా ముండా యొక్క చరిత్ర గురించి. అందుకే అంటారు కదండి, ఏ త్యాగం ఊరికే పోదు అని. అయితే బిర్సా చనిపోయాడు, 47 సంవత్సరాలు ఏ ఇంపాక్ట్ లేకుండా పోయిందా అంటే లేదండి. చనిపోయిన 8 yearsకి అంటే 1908లో చోటా నాగపూర్ టెనెన్సీ యాక్ట్ అనే చట్టం వచ్చింది. అంటే గిరిజనుల యొక్క భూమి బయట వాళ్ళకి సులభంగా పోకుండా ఇది రక్షణ ఇచ్చేది. ఇది బిర్సా చేసిన సాహసం వల్లనే వచ్చింది అంటూ చరిత్రలు చెబుతున్నాయి. ఇక అది అప్పుడు ఇంకా బీహార్ రాష్ట్రంగానే ఉన్నది. మెల్లమెల్లగా అతని గుర్తింపు పెరిగింది. భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయన చనిపోయిన జైలు ఇప్పుడు బిర్సా ముండా జైల్ పార్క్ గా మార్చారు. ఆయన పేరు మీద రోడ్స్, ఎయిర్పోర్ట్స్, విద్యాలయాలు, యూనివర్సిటీస్ ఇలా ఎన్నో ఆయన పేరు మీదుగా ఉన్నాయి. 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. అది కూడా నవంబర్ 15న ఆయన గుర్తుగా ఏర్పాటు చేశారు. తరువాత భారత ప్రభుత్వం 2021లో అధికారికంగా గుర్తింపు ఇచ్చి నవంబర్ 15ని జనజాతి గౌరవ దివస్ గా ప్రకటించింది. అదండి
బిర్సా ముండా గారి కథ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి చరిత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.